కోనసీమ రాజకీయాల్లో ఆయన రూటే సపరేట్. ఆయన ఒక్క స్టేట్మెంట్ తోటే అనేక మంది రాజకీయ విజ్ఞులు సైతం దృష్టి అతని వైపు కేంద్రీకరించే తెలివైన నాయకుడు తోట త్రిమూర్తులు గారు. అంబటి రాంబాబు దాడి విషయంలో ఆయన తన గళాన్ని విప్పారు. ఇది ముమ్మాటికి కాపు జాతిపై దాడి అంటూ జగన్కి అండగా శాసన మండలిలో తన గళాన్ని విప్పి రాష్ట్ర రాజకీయాలలో ఒక చక్రం తిప్పారు. ఇతను ఒక వైసీపీ నాయకుడు అయ్యిండు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చెయ్యాలని ఒక డిమాండ్ చేసి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా ఇతను చేశారు. పార్టీలు వేరవ్వచ్చు, ప్రాంతాలు వేరవ్వచ్చు, ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన కాబోతున్నాయి. మరి మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఏమైనా అనుకుంటున్నారా? 2029 వచ్చేటప్పటికి మేము ఏదైనా ప్రాంతం వెళ్ళామనుకోండి, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, మీది ఏ ఊరు అంటే రాంపూర్ త్రిమూర్తులు గారి ఏరియా అని అంటారు. అంటే ఈ నియోజకవర్గంతో మీకు అంత కనెక్టివిటీ పెరిగిపోయింది. మరి కనెక్టివిటీ పెరిగిపోయినటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో మరి మీరు మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా నా అభిప్రాయం నేను జగన్ గారితో షేర్ చేసుకుంటాను. కులాలు మతాలకు అతీతంగా తోట త్రిమూర్తులు బ్రాండ్కి ఓటేసుకుంటూ వచ్చారు కదా వాళ్ళు. మరి అటువంటిది 2019లో ఎటువంటి సర్వేకి చిక్కకుండా తక్కువ మెజార్టీతో మీరు ఓటమి పాల్గొనే కారణం చెప్పండి. తెలుగుదేశం పార్టీకి ఇండియా టుడే లాంటి సర్వే సంస్థ కూడా రామచంద్రపురంలో గెలుపు త్రిమూర్తులు గారిది అని చెప్పేసి పతాక శీర్షికలో రాసిన సందర్భం ఆ రోజు. కానీ ఓటమిని మీరు కూడా ఊహించలేకపోయారు. దానికి కారణం నాకు తెలిసిన సమాచారం, మీరు ఎవరైతే నా వాళ్ళు నమ్ముకుని మండలాధ్యక్షులు అలా రకరకాల సీట్లు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్లే మిమ్మల్ని నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. వాళ్ళ చిరకాల కోరిక మేము తీర్చాము. నీ మనసులో ఏదో పెట్టుకునే విషయం కక్కుతుంటే నాకు ఎలా తెలుస్తుంది? త్రిమూర్తులు గారు అంటే ఒక బ్రాండ్. అది ఎలా వచ్చిందంటే, ఓ పక్కన గవర్నమెంట్ సంక్షేమ పథకాలు మీరు మామూలుగా చేయించరండి, బటన్ నొక్కితే డబ్బులు వెళ్ళిపోవాలి. రైతు భరోసా విషయంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, స్కాలర్షిప్లు ఇచ్చే విషయంలో కానీ, పెన్షన్దారులకు పెన్షన్లు ఇవ్వటం, మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ పెద్ద ప్రయారిటీగా తీసుకుంటుందండి. అంటే మార్పు ఎందుకు కోరుకున్నారు సార్? జగన్ గారి మీద నచ్చక? గెలుపుకి ఆయనే కారణం, ఓటమికి కూడా ఆయనే కారణం అని అనుకోవాలి. మరి టీడీపీ అభ్యర్థి నేను పోటీ చేయను, అదొక డబ్బులు కూడా లేవన్న పరిస్థితి. ఇంక ఏదైనా త్రిమూర్తులు గారి గెలుపు ఖాయం అనుకున్న సమయంలో ఓటర్కి డబ్బులు పంచే విషయంలో మీరిద్దరూ ఒక మాట అనుకుని పంచిపెట్టారు 1500 చెప్పండి. నిజమేనండి అది? ఇప్పుడు అవునని కానీ కాదని కానీ నేను సమాధానం చెప్పలేనండి. అంటే అంబట రాంబాబు అరెస్ట్ని కాపు జాతికి జరిగినటువంటి, కాపు జాతి మీద జరిగినటువంటి అవమానంగా జగన్మోహన్ రెడ్డి చిత్రీకరించారు అనుకుందాం కాసేపు. ఆ మీమాంసలో మీరు శాసన మండలిలో మీ రోల్ చాలా అద్భుతమైన రోల్. గొంతు చించుకుని కూటమిని అనేక సార్లు ఇరకటంలో పెట్టేశారు మీరు. దీనివల్ల ఏంటి లాభం? జగన్ గారు ఆ స్థాయిని మిమ్మల్ని గుర్తిస్తారని మీరు అనుకుంటున్నారా? అంటే జగన్ గారు గుర్తిస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారా, ఇంకొకళ్ళు గుర్తిస్తారా అనేటువంటిది కాదు. కాపు కులానికి రాంబాబు గారిని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు జగన్? మీరున్నారు 2012లో మీ గెలుపు రికార్డు. మిమ్మల్ని కాపు టైగర్ అని చెప్పేసి కూడా మీరు ఇక్కడే కాదు, ఏ గుంటూరు ఎక్కడికి వెళ్తే మీకు దండలేసా మా కాపు టైగర్ వచ్చాడు అనే పరిస్థితి. ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గిపోయిందండి మీకు? ఇప్పుడు లేదా? అంటే మిమ్మల్ని రాంబాబు గారు అధిగమించేశారా? అమరావతి కమ్మరావతి రేణుకా చౌదరి గారు స్వయంగా చెప్పారు పార్లమెంట్ సాక్షిగా. పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు. ఐ హావ్ కాల్డ్ ఇట్. ఆమె కమ్మ సామాజిక వర్గం అయ్యిండు కూడా. ఏంటి సార్ దీన్ని ఎలా తీసుకోవాలి మనం? వాళ్ళ యొక్క అహంకారానికి, వాళ్ళ యొక్క ఆలోచనలకి మెగా ఫ్యామిలీతో మీకు మంచి అనుబంధం ఉంది. మీరు ఏ పార్టీలో ఉన్నా సరే అదే అభిమానం పవన్ కళ్యాణ్ గారితో కూడా ఉంది. ఎక్కడ కలిసినా మిమ్మల్ని కౌగులించుకుని అలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరిస్తారు. 29లో మిమ్మల్ని జనసేన అభ్యర్థిగా చూడొచ్చా? తెలుగుదేశం పార్టీలో పనిచేశాను, కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైసీపీ పార్టీలో పనిచేస్తున్నాను. మీరు పార్టీలు మారుతారో తోట త్రిమూర్తులు గారు అని చెప్పి వాళ్ళు అనే వాళ్ళందరికీ కూడా ఇదే సమాధానం. పార్టీలు మారాను మారుతాను కూడా అవసరం అయితే ప్రజల కోసం.